ప్రియమైన దేవ, ఈ సాయంకాల సమయంలో తండ్రి మీ బంగారు పాదాల దగ్గర చేరి ప్రభా ఒక చిన్న మందగానైనా మేమందరం మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి ఇక్కడ చేరి ఉండగా తండ్రి మీ ఆత్మను మా మీద కుమ్మరించమని ప్రభా తండ్రి, మా ఆలోచన మా మాటలు కాదు కానీ ప్రభా తండ్రి మీరే నాయన మీరు మాతో మాట్లాడి ప్రభా మమ్మల్ని హెచ్చరించి ఆశీర్వదించమని, ఈ సమయం అంతటిని మీ స్వాధీనంలో ఉంచుకోమని, బలహీనరాలైనటువంటి నన్ను క్షమించి ప్రభా మీ వాక్యం చెప్పడానికి కావలసినటువంటి ఆ శక్తిని, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని అనుగ్రహించమని ఆ ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ధ్యానాంశంగా పౌలు భక్తుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. నేను చదువుతానా? చదవనా? చదవనా? సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకడి, దానివల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి, మీరును వారితో కూడా బంధింపబడిన ఫస్ట్ వర్సే. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఇక్కడ హెబ్రీలకి వ్రాయబడినటువంటి పత్రిక పౌలు భక్తుడు రాసినట్లుగా పెద్దలు చెప్తారు. ఇది ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి జూయిష్ క్రిస్టియన్స్ ని సంబోధించి వ్రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో హీబ్రూస్ రాసినటువంటి పత్రికలో వాళ్ళు కొంత అలజడితో ఉన్నటువంటి దినాలు ఆ ఫస్ట్ సెంచరీలో యేసు ప్రభు వారి మరణం తర్వాత వాళ్ళని వాళ్ళ విశ్వాసంలో నిలకడగా, బలంగా, స్థిరంగా నిలవబడాలి ప్రభు రాకడ వరకు అని చెప్పి హెచ్చరిస్తూ వ్రాసినటువంటి పత్రికలో అనేటువంటి భాగం చివరి అధ్యాయంలో మొదటి వచనం. ఈ చివరి అధ్యాయంలో మరి పౌలు భక్తుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు కొన్ని చక్కని హెచ్చరికలు చేసినట్లుగా చూస్తున్నాం. ఈ హెచ్చరికల్లో మొట్టమొదటిది సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి అంటూ, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి అని చెప్పి ఇక్కడ ఈ భక్తుడు ఆది కాండంలో అబ్రహాము దేవునికి దూతలకి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని గుర్తు చేస్తున్నారు. ఒకసారి ఆది కాండం 18వ అధ్యాయంలోకి వెళ్దామండి. 18వ అధ్యాయం మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయని అనుకుంటున్నాను నేను. డాలి 18వ అధ్యాయం, ఆది కాండం 18వ అధ్యాయము మొదటి వచనం దగ్గర నుంచి 3వ వచనం దాకా చదువున్నాను. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం దాటిపోవద్దని చెప్పి అబ్రహాము యెహోవా దేవునితో పాటు వచ్చినటువంటి 2 దూతలకి ఒక చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనం తర్వాత వచనాల్లో చూసినట్లయితే మనం గమనించగలం. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగమేనండి. దీని గురించి ఎక్కువగా నేను అంటే ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 14వ వచనం చదువుకుందాం. 10వ వచనం, నాట్ 14. అక్కడ యెహోవా దేవుడు ఒక చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నారు అబ్రహాంకి సారాకి. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనక నుండి
చాలా. అయితే శారా కొంచెం అక్కడ డౌట్ పడినట్లుగా చూస్తాము. నేను వయసు చాలా ఉడిగిన దాన్ని, పెద్దదాన్ని. నాకు మళ్ళీ ఒక కుమారుడు కలగడం అనేది అసాధ్యమైన అని చెప్పినప్పుడు ప్రభువు మళ్ళీ ఆవిడతోటి, "ప్రభువు నాకు అసాధ్యమైనది" 14 వచనం చూసినట్లయితే, "యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను." ఇది మళ్ళీ ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని రీఇటరేట్ చేయడం అన్నమాట. మళ్ళీ దాన్ని రెట్టింపుగా చెప్పి వాళ్ళని ధైర్యపరచడం. తర్వాత ఇదే అధ్యాయంలో మనం అబ్రహాము మరి సొదొమ, గొమొర్రాని గురించి ప్రభు ముందు విజ్ఞాపన ప్రార్థన చేసినట్లుగా తర్వాత వచనాల్లో చూస్తామండి. తర్వాత 19వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి మరి యెహోవా దేవునితో పాటు ఇద్దరు దూతలు వచ్చారు. ఈ 2 అధ్యాయాలు మనకు పరిచితమైనవే. ఈ ఇద్దరు దూతలు సొదొమ, గొమొర్రా పక్షంగా వాళ్ళ దుర్మార్గత, దుష్టత్వం ఎక్కువైపోవడం వల్ల దేవుని శిక్ష వారి మీదకి వచ్చింది. ఆ శిక్ష అమలు చేయడానికి ఇద్దరు దూతలు 19వ అధ్యాయంలో మరి అక్కడ వారు వచ్చినట్లుగా చూస్తున్నాం. లోతు దగ్గరికి వచ్చి లోతును బయటికి నడిపించడం, లోతు భార్య వెనక్కి చూడడం, తన ఉప్పు స్తంభంగా మారిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం అంటే 29వ వచనం చదువుకుందాం. 19వ అధ్యాయం 29లో ఈ సంఘటనలన్నీ మీ అందరికి తెలిసినవే. దేవుడు ఆ అతడు మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనము చేసినప్పుడు ఆ నాశనము మధ్య లోతు నశించకుండా అతనిని తప్పించెను. సో ఇక్కడ ప్రభు ఏ విధంగా అబ్రహామును దర్శించారో, దీవించారో అది మళ్ళీ 21వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కరెక్ట్‌గా 1 ఇయర్‌కి మరి అబ్రహాము భార్య శారా గర్భవతి అవడం, కుమారుని కండం, ఇవన్నీ కూడా చూస్తాం. కాబట్టి ప్రభు అతని దగ్గరికి రావడం, మరి ప్రభువుకే, యెహోవా దేవునికే, దూతలకే ఆతిథ్యం ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకోగలడం అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ మరి మనం ఇంతకు ముందు చదువుకున్నటువంటి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:1లో ఇక్కడ భక్తుడు ఆతిథ్యము చేయ మరొకడి దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అనేది బహుశా ఈ సంఘటనని జ్ఞాపకం చేసుకుంటూ ఈ మాటలు చెప్పి ఉండొచ్చునని చెప్పి మరి ఆ పత్రిక వ్రాసినటువంటి పౌలు భక్తుడు చెప్పినట్లుగా చూస్తున్నాం మనం. తర్వాత మనం పాత నిబంధనలో మరి దేవుని బిడ్డలకు, దేవుని పరిచారకులకు, ప్రవక్తలకు ఆతిథ్యం చేసినటువంటి 2 చక్కని సంఘటనలు మనం చూస్తాం. మొదటి రాజులు 17వ అధ్యాయం ఒకసారి చూద్దామా. మొదటి రాజులు 17వ అధ్యాయం 12వ వచనం, 14వ వచనం చదవండి. అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యొద్ద ఉన్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావకముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకునవలనని కొన్ని పుల్లల ఎరుటకై వచ్చి తిని అనెను. థ్యాంక్ యూ. వీఆర్ టాకింగ్ అబౌట్ ఏలియా అండి, ప్రాఫిట్ ఏలియాని గురించినటువంటి ప్రస్తావన ఇది. మరి ఏలియా ప్రవక్త 17వ అధ్యాయంలో ఆహాబ్ రాజుగా ఉన్నప్పుడు, ఇశ్రాయేలీల మీద ఆహాబ్ రాజుగా ఉన్నప్పుడు భయంకరమైనటువంటి కరువు వస్తుందని చెప్పి అతడు వర్షం రాదు అనేటటువంటి ఒక గొప్ప ప్రవచనాన్ని అక్కడ చెప్పినట్లుగా చూస్తున్నాం. ఆ సమయంలో మరి ప్రభు యెహోవా దేవుడు ఏలియా ప్రవక్తని ఏ విధంగా పోషించారో మనం గమనించాం. తర్వాత ఆయన ఏం చెప్పారంటే మరి 17వ అధ్యాయం తీద్దామా, చూస్తాను. 1వ రాజులు 17:8 వచనం చదువు. నేను అంతటా యెహోవా వాక్కు అంటే వినిపిస్తుంది ఆంటీ. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. థ్యాంక్ యూ. సో ఏం చెప్పారు ఏలియాకి ప్రభు ప్రత్యక్షమయ్యి, నువ్వు సీదోను సంబంధించినటువంటి సారెపతు అనేటటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ
ఒక విధవరాలికి నేను ఆల్రెడీ ఆయన్ని సిద్ధపరిచాను, ఆవిడ దగ్గర నువ్వు ఉండాలని చెప్పి ప్రభు మరి ఏలియా ప్రవక్తకి చెప్పినట్టు చూస్తున్నాం. ఏలియా ప్రవక్త గ్రామం దగ్గరికి వచ్చేటప్పటికే ఆవిడ బయట కట్టెలు ఏరుకుంటూ కనపడుతుంది. ఆవిడని అడుగుతాడు ఆయన, ఒక రొట్టె తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి, ఏమి లేదని చెప్తుంది. ఈ సంఘటన అంతా కూడా మనకు తెలుసు. అయితే ముందు నాకు ఒక అప్పం చేసి తీసుకొచ్చి ఇవ్వమని చెప్పి ఏలియా ప్రవక్త ఆవిడని అడిగినట్లుగా ఆవిడ వెంటనే మరి అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది. అందుకామె నీ దేవుడైన యెహోవా జీవము తోడు అంటే ఆయన ఏలియా యెహోవా ప్రవక్త, దేవుని శిష్యుడు, దేవుని భక్తుడు అని తెలుసుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. వెళ్ళి ఆవిడ ఏం చేసింది, అతనికి ముందుగా ఒక చిన్న అప్పం చేసి తీసుకొచ్చి అతనికి ఇచ్చినట్లుగా కొంచెం నీరు అప్పం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. తర్వాత 14వ వచనం చూసినట్లయితే ఆ ఇంటిలోకి ఆవిడ తీసుకొని వెళ్ళి అతన్ని ఇంట్లో ఉంచుకున్నట్లుగా అక్కడ చూస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. మనం ఈరోజు ఆతిథ్యాన్ని గురించి స్టడీ చేస్తున్నాం. ఆతిథ్యం ఇచ్చినట్లుగా ఏలియా ప్రవక్తను తన ఇంట చేర్చుకొని అతన్ని చూసుకున్నట్లుగా మనం చూస్తున్నాం, ఆదరించినట్లుగా చూస్తున్నాం. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పి ఏలియా ప్రవక్త ఆవిడతో చెప్పినట్లుగా, అదే విధంగా ఆ తొట్టిలో పిండి కానీ నూనె కానీ అయిపోకుండా ప్రభు వారిని కాపాడినట్లుగా ఆశ్చర్యంగా, అంటే గాడ్స్ ప్రొవిజన్. మనం ఒక దేవుని బిడ్డను, ఒక ప్రవక్త కానివ్వండి, లేకపోతే ఒక సేవకుని కానివ్వండి, వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు, వారికి మనం ఒక షెల్టర్ని ఇచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా ఆ కుటుంబాన్ని, ఆ బిడ్డల్ని ఆశీర్వదిస్తారో చూసాము. అంత మాత్రమే కాకుండా ఏమైందండి, ఆ ఇంట్లో ఒక మరణం కూడా సంభవించింది. సారిపోతు విధవరాలి యొక్క కుమారుడు మరణించినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఏలియా ఆ బిడ్డను బ్రతికించినట్లుగా, దేవుని ప్రార్థించి బ్రతికించినట్లుగా చూస్తున్నాం. సో మొట్టమొదట మనం ఈ పాత నిబంధనలు చూసేది ఇలాగా చనిపోయినటువంటి వ్యక్తిని బ్రతికించడం. ఇదే ఏలియా ప్రవక్త ద్వారా జరిగినటువంటి ఈ ఆశ్చర్య కార్యాన్ని, అద్భుత కార్యాన్ని చూస్తున్నాం. కాబట్టి ఈ ఆతిథ్యం ఇవ్వడంలో ఎంతో, అంటే దేవునికి ప్రీతికరమైంది అనమాట. దేవునికి ఇచ్చినట్లే, అది మనం తర్వాత చూద్దాం. తర్వాత ఎలీషా ప్రవక్త గురించి చూద్దాం ఒకసారి. ఇది కూడా 2వ రాజుల్లో 4వ అధ్యాయంలో మనందరికి తెలిసినటువంటి భాగమే. అది కూడా షూనేమీరాలి గురించినటువంటి 4వ అధ్యాయం. షూనేమీరాలు 2వ రాజులు 8, 9 చదువునానా? 8, 9 అంటే ఒక దినమందు 8, 9, 10 3. అంటే ఒక దినమందు ఎలీషా షూనేం పట్టణముకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసిన గనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనుమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. థ్యాంక్స్ నాన్న. ఇక్కడ చూడండి, కుటుంబం షూనేమీరాలే కాదు, ఇంటి యజమానురాలే కాదు, యజమానుడు ఇద్దరు కూడా ఏకీభవించి ఎలీషా ప్రవక్తకి ఆయన వచ్చినప్పుడు అంతా కూడా ఆ గదిలో ఉండడానికి కావాల్సినటువంటి సమస్తమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా చేసినట్టుగా చూస్తున్నాం. తర్వాత ఎలీషా ప్రవక్త మరి దేవుని ఆజ్ఞతోటి ఆవిడని దీవించడం, ఒక కుమారుని వారికి కుమారుడు కలగడం, ఆ కుమారుడు చనిపోవడం, చనిపోయిన తర్వాత ఈ షూనేమీరాలు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన్ని బ్రతిమాలుకుంటే మరి చివరిగా ఆయనే వచ్చి ఆ కుమారుడిని బ్రతికించినట్లుగా కూడా చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డల్ని మనం ఆదరించినప్పుడు, మన ఆతిథ్యం ఇచ్చినప్పుడు, మనపూర్వకంగా ప్రేమతో వాళ్ళకి సేవ చేసినప్పుడు మన గృహాల్లో నుంచి మరణం కూడా పోతుందనేటటువంటిది ఆ సత్యాన్ని మనం ఇక్కడ చక్కగా ఈ పాత నిబంధన గ్రంథంలో 2 సందర్భాల్లో మనం చూస్తున్నాం. తర్వాత మనం మత్తయి సువార్తకు వెళ్దాం. అంటే యేసు ప్రభు వారు శిష్యుల్ని పిలుచుకున్న తర్వాత వారిని ఏ విధంగా సిద్ధపరిచారు, ఏ విధంగా సువార్త సేవకు పంపించారో చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1-4. ఏం చదవన్నారా?
అంటే చదువుతున్నాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. తర్వాత 5 నుంచి చదువుతాను. ఓకే అండి. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు కంటిన్యూ. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులునుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను, వెండినైనను, రాగినైనను, ప్రయాణం కొరకు జాలినైనను, 2 అంగీలనైనను, చెప్పులనైనను, చేతికర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను, గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. చాలు నాన్న, చాలు నాన్న. సో ఇక్కడ ప్రభు ఆయన 12 మంది శిష్యుల్ని పిలుచుకొని వారిని స్వార్థ సేవకు సిద్ధపరిచి ఏ విధంగా పంపించారో, వారు ఏం చెయ్యాలో, ప్రభు పేరట ఏ ఏ కార్యాలను చేయాలో, స్వార్థ ప్రకటించడమే కాకుండా స్వస్థత కార్యాలు ఇవన్నీ చేయడం, అంత మాత్రమే కాకుండా కేవలం ఇశ్రాయేలు ఇంటి వారి యొద్దకే వెళ్ళమంటున్నారు. సో మొదట సువార్త ప్రకటించడం మొదలు పెట్టినప్పుడు యెరూషలేము నుండి, మరి అంటే యోధా ప్రాంతాల నుంచి, లేక నజరేత్ ప్రాంతాల నుంచి, ఇక్కడి నుంచి, అంటే దేవుని బిడ్డల దగ్గర నుంచి సువార్త ప్రకటించడం మొదలైంది. యేసు ప్రభు వారు కూడా మరి ఎక్కడంటే చెప్తాను నేను. యేసు ప్రభు వారు ఎక్కడ మొదలు పెట్టారు ఒకసారి 4వ అధ్యాయం చూద్దాం. మత్తయి సువార్త 4. నేను చదువుతాను నాన్న. అంటే యోహాను చెరపెట్టబడనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను, నఫ్తాలి అను దేశ ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. అంత మాత్రమే కాకుండా అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఇది మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం. ఆయన మరి 40 దినాలు అరణ్యంలో ఉపవాసంలో ఉండి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ప్రభు కపెర్నహూములో అక్కడ చేరి ఈ సువార్త ప్రకటించడాన్ని మొదలుపెట్టినట్లుగా, ప్రభు తన శిష్యుల్ని పిలుచుకున్నట్లుగా ఇప్పుడు మనం చూసింది 10వ అధ్యాయంలో ఆ శిష్యుల్ని సువార్త ప్రకటించడానికి ఏ విధంగా పంపించారో చూస్తున్నాం మనం. ఈ సువార్త చెప్పడానికి పంపిస్తూ చివరిగా ఒక చక్కని మాట చెప్పారు. వాళ్ళు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటారో ఆ ఇబ్బందులన్నిటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు వారితో ఉండి వారికి సహాయం చేస్తారని, వారిని కాపాడతారని వాళ్ళని ధైర్యపరుస్తూ చివరిగా ప్రభు చెప్పినటువంటి మాట 42వ వచనంలో, 10వ అధ్యాయం 42వ వచనం, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అంత మాత్రమే కాకుండా 40వ వచనం కూడా చదువుతాను. మిమ్మును చేర్చుకొనివాడు, మిమ్మును అంటే ఇక్కడ ప్రభు తన శిష్యుల గురించి మాట్లాడుతున్నారు. మిమ్మును చేర్చుకొనివాడు, మరి ఆ రోజున ప్రభు శిష్యులు అయి ఉండొచ్చు, ఈరోజు దేవుని సేవకులు, స్వార్థ సేవకులు అనమాట మనం అనుకోవాలి. మిమ్మును చేర్చుకునివాడు నన్ను చేర్చుకొను, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాణిని చేర్చుకొను, అంటే దేవుని అనమాట. సో మనం దేవుని సేవకుల్ని, స్వార్థ సేవకుల్ని, వారిని ఆదరించినప్పుడు, వారికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు మనం ఎవరిని చేర్చుకుంటున్నట్లు? యేసు ప్రభు వారినే మన ఇంట్లో చేర్చుకుంటున్నట్లు, ఆయన ఆదరించినట్లు. అంత మాత్రమే కాదు, దేవునికి అంటున్నారు పంపిన వారిని చేర్చుకుని, అంటే దేవుణ్ణే చేర్చుకున్నట్లు అనమాట. పైగా ఏమంటున్నారు? శిష్యుడని ఎవరు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్ళు అంటే ద లీస్ట్ అనమాట, చిన్న పని వారి కోసం మాత్రం త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయంగా మీతో చెప్తున్నారు. కాబట్టి ప్రభు తన శిష్యుల్ని ఏ విధంగా సిద్ధపరిచి పంపించారో మనం చూస్తున్నాము. ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి మరి సువార్తల్లో వాటిల్లో మరి ప్రభు
ప్రభువు శిష్యుల్ని చేర్చుకున్నటువంటి వారి గృహాల్లో, ప్రభువుని చేర్చుకున్నటువంటి వారి గృహాల్లో ఎటువంటి అద్భుత కార్యాలు జరిగినాయి, ఆశ్చర్య కార్యాలు జరిగినాయి, ఎలా ఆశీర్వదించబడ్డారు, అవి కొన్ని మనందరికీ తెలిసివేనండి. కాకపోతే మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలు మనం పరీక్షించుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నానండి. తర్వాత మనం పేతురు గారి గురించి చూద్దాం. మత్తయి సువార్త 8, 14, 17 చదువుతారా ఎవరన్నా? చదువుతాం బట్ అంటే 8 అంటే 14. 14-17 వరకు. ప్రభు తరువాత ఒక్క నిమిషం నాన్న. ప్రభు మత్తయి సువార్త 5, 6, 7లో మనకి కొండ మీద ప్రసంగం చేసినట్లుగా తెలుసు మనందరికీ. ఆ కొండ మీద ప్రసంగంలో ఆయన ఎలాగా దీనులై ఉండాలో, మనం దేవుని బిడ్డలం, మన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడి దేవుని ఒప్పుకున్నప్పుడు ఏ విధంగా మనం దేవుని వారసులం అవుతాము, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం, ఇవన్నీ కూడా ఆ దేవుని బిడ్డలుగా ఉండేటటువంటి వారి లక్షణాలన్నీ కూడా ప్రభు 5, 6, 7 అధ్యాయాల్లో చెప్పినట్లుగా చూస్తున్నాం. తర్వాత 8వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ప్రభు మరి అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి స్వస్థత కార్యాలు చేయడం మొదలుపెట్టారు. మొట్టమొదటిగా ఆ కుష్ఠరోగిని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత శతాధిపతి యొక్క అనుచరుడిని బాగు చేసినట్లుగా చూస్తున్నాం. తర్వాత సాయంకాలం అయ్యేటప్పటికి ప్రభు కపెర్నహూములో పేతురు గృహంలోకి ప్రవేశించారు. చదువునానా. తరువాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగింది. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లను స్వస్థపరిచెను. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరింది. యేసు థ్యాంక్స్ తల్లి. అంతవరకు చాలు. సో ఇక్కడ ఏం చూస్తున్నా అంటే ప్రభు మత్తయి ఇంట్లోకి వెళ్ళినప్పుడు పేతురు ఇంట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ స్వస్థత వచ్చింది. అంత మాత్రమే కాదు, సాయంకాలం అయ్యేటప్పటికి ఆ ఇంటి దగ్గరికి అందరినీ పట్టుకొచ్చారు. దెయ్యాలు పట్టినటువంటి వాళ్ళని, అస్వస్థతగా ఉన్నటువంటి వారిని అనేకుల్ని తీసుకొచ్చినప్పుడు వారు కూడా స్వస్థత నొందినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రభు సన్నిధి మనతో ఉన్నప్పుడు ఎటువంటి అనారోగ్యాలు కానీ అస్వస్థతలు కానీ మనల్ని ఒకవేళ ముట్టినప్పటికి కూడా ప్రభు హస్తం మన మీద ఉంటుంది. కాబట్టి వాటి నుంచి ఒక ఆశ్చర్యకరమైనటువంటి ప్రభు ఆమె చెయ్యి ముట్టగానే ఆవిడని జ్వరము విడిచింది అని చూస్తాం మనం అక్కడ వాక్యం. అద్భుతం అన్నమాట. ప్రభు హస్తం మన మీద ఉంటుంది ప్రభు సన్నిధి మన గృహాల్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇక్కడ పేతురు ఏ విధంగా తర్వాత మారిపోయాడు, పిలవగానే వెళ్ళాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. పేతురు ఆ దోనె వలలు అవన్నీ విడిచిపెట్టి పేతురు, యాకోబు, యోహాను ప్రభువుని వెంబడించినట్లుగా చూస్తాం అన్నమాట. అంటే ఆయన యొక్క మహాత్యాన్ని చూడగలిగినప్పుడు, ఆయన దేవుడని, దేవుని కుమారుడని తెలుసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా మారిపోతాయో, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎలా ఉంటామో మనం గమనించగలుగుతాం. అలాగే మత్తయి సువార్త 9:9 చదువునైనా 9-13 వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయం అంటే 9వ అధ్యాయం వర్స్ అంటే 11 అంటే 9-13. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకర్లును పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయనను శిష్యులను అడిగిరి. ఆయన ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడక్కర లేదు గదా, అయితే నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు, కనుక కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్య భావం. చాలు తల్లి. సో ఇక్కడ ఇంకొక శిష్యుని పిలుచుకున్నట్లుగా చూస్తున్నాం. ఈయన ఎవరండి? సుంకరి అయినటువంటి మత్తయిని పిలిచారు. మరి ఈ సుంకరి మత్తయి ఏం చేశాడంటే ప్రభువుని ఇంటికి తీసుకొని వెళ్ళి ఈ ఇంటిలో ప్రభువుని మరి చక్కని ఆతిథ్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ప్రభువుని ఆతిథ్యం ఇచ్చారు. అక్కడికి అనేక మంది ఇతర సుంకర్లు, పాపులు కూడా వచ్చారని చదువుకుంటున్నాం మనం. ఆయన సుంకరి కదా, ఆయన ఫ్రెండ్స్ కూడా వాళ్ళే అయి ఉంటారు. అందరు వచ్చారు. అందరు వచ్చినప్పుడు
మరి మిగతా వాళ్ళు ఈ భక్తులందరూ, ఆ పెద్దలందరూ, పరిసయ్యులు వాళ్ళు అడుగుతున్నారనమాట. ఏంటి మీ నాయకుడు వీళ్ళతోటి భోంచేస్తాడా, పాపులతోటి భోంచేస్తాడా మీ బోధకుడు అని అడుగుతున్నప్పుడు చెప్తున్నారు ప్రభు, నేను పాపుల కోసమే వచ్చాను కానీ ఆరోగ్యవంతుల కోసం రాలేదు, పాపుల్ని పిలవచ్చాను కానీ నీతిమంతుల్ని పిలవ రాలేదు అనేటటువంటి చక్కని మాటలు మనం అక్కడ చెప్పడం చూస్తాం. కాబట్టి ఈ సుంకర ఎవరైపోయారమ్మా చివరికి? ఏమయ్యాడు ఈయన మత్తయ్య గారు? ఎవరన్నా చెప్పగలరా? సుంకరి మత్తయ్య ఏమయ్యాడు చెప్పగలరా? అంటే సుంకరి లేవి ఏమయ్యాడు? మత్తయి సువార్త రాసింది ఎవరండి? మత్తయి సువార్త రాసింది ఈయనే. మత్తయి అనే సుంకరి. మత్తయ్య గారే మత్తయి సువార్త రాశారు. మత్తయ్య గారు ఆయన జీవితకాలం అంతా ప్రభువుతోటే ఉన్నారు ఆయన. సో అంటే జీవితాలు ఎలా మారిపోతాయి ప్రభువుని మన గృహాల్లో చేర్చుకున్నప్పుడు, ఆయనకు ఆతిథ్యం ఇచ్చినప్పుడు, ఆయన సహవాసంలో జీవించినప్పుడు మన జీవితాలు ఎలా మారిపోతాయి. చివరికి ఆ న్యూ టెస్టిమెంట్ లో ఫస్ట్ బుక్ రాసేటటువంటి ఆ గొప్ప ఆధిక్యత ప్రభు జీవితాన్ని గురించి అసలు ఇంకా మత్తయి సువార్తలో చాలా చూస్తామండి. ఆ కొండ మీద ప్రసంగం, ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ మెసేజ్ అది. అలాగే చివరిలో దేవుని యొక్క రెండవ రాకడ, యేసుప్రభు వారి యొక్క రెండవ రాకడ 24, 25 అధ్యాయాల్లో మత్తయి సువార్తలో చాలా వివరంగా ఉంటాయి. సో వాటిని రాసేటటువంటి భాగ్యం అంటే తను ఈ సుంకరిగా లెక్కలు రాస్తా ఉండేవాడు అనమాట, ఈయనందరి పన్నులు కట్టించుకుంటా. సో ఆ విద్య ప్రభు ఉపయోగించుకొని ఆ బిడ్డను పిలుచుకొని తన శిష్యునిగా చేసి ఇంత గొప్ప భాగ్యాన్ని ఆ బిడ్డకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. కాబట్టి అందుకే కదా ప్రభు ఇందాక చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుందాం. శిష్యుడు అని చెప్పి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే మీరు దాని యొక్క ఫలితాన్ని పోగొట్టుకోరు అని చెప్పి ప్రభు చెప్పినటువంటి మాట గుర్తు చేసుకోండి. అలాగే ఇంకా మనకి ఇంకా తెలిసినటువంటి చక్కని కుటుంబం ఏంటంటే బేతనీ కుటుంబం. బేతనీ కుటుంబాన్ని గురించి లూకా సువార్తలో చూస్తాము, యోహాను సువార్త 11 అధ్యాయం అంతా కూడా చూస్తాం, 12లో కూడా చూస్తాం మనం. అయితే కొన్ని ఒక్కొక్కటి మాత్రం చదువుకుందాం మనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనం. లూకా సువార్త మీ అందరికీ తెలిసే ఉంటుందండి, నేను అంటే దాని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మార్త ఆయన్ని ఇన్వైట్ చేస్తుంది. లూకా సువార్త 38 నుంచి 42 వచనాల్లో మార్త ఆయన ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. ఆయనతో పాటు ఆయన శిష్యులు ఎప్పుడూ ఉంటారు, మొత్తం అందరు వచ్చారు. మరి మార్త ఏ విధంగా శ్రమపడి ఆయన కోసం అన్ని సిద్ధపరచడం, మరి ఏమో దేవుని యొక్క పాదాల దగ్గర, ప్రభు పాదాల దగ్గర కూర్చుండి ఆయన మాటలు వినడం, మనం ఆ సీన్ మనకి తెలుసు అందరికి కూడా, కాబట్టి దాని గురించి ఎక్కువ వివరించక్కర్లేదు. అయితే యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 11:5వ వచనం చదువుకుందాం. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడని. వెయిట్ రా, నేను సెకండ్ మాట్లాడండి. యేసు మరియను మార్తను వారి యొక్క సహోదరుడైనటువంటి లాజర్ని ప్రేమించెను అనే మాటలు ఎంత చక్కని మాటలు. ఆయన ఇంట్లో ఆయన మరి యెరూషలేముకి వచ్చినప్పుడు అంతా కూడా మరియా మార్తల దగ్గర ఉన్నట్లుగా మనం చూస్తాం. అదొక చక్కని అనుబంధం ప్రభుతోటి, ఆ కుటుంబానికి ఒక చక్కని అనుబంధం. ఆ కుటుంబంలో భయంకరమైనటువంటి శోధన వచ్చినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు ప్రభు వచ్చి లాజర్ని లేపినట్లుగా చూస్తున్నాము, బ్రతికించినట్లుగా చూస్తున్నాము. బ్రతికించడమే కాదు, అక్కడ ప్రభు చేసినటువంటి ఆశ్చర్య కార్యాన్ని బట్టి మరి మార్తా మరియల్ని తమ్ముడు చనిపోయాడని చెప్పి ఆదరించడానికి వచ్చినటువంటి అనేక మంది ప్రభువునందు విశ్వాసం ఉంచిరి అని చదువుకుంటాం. కాబట్టి ఆ కుటుంబం కేవలం వారు మాత్రమే రక్షించబడ్డం కాదు, వారిని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు కూడా వాళ్ళని చూసి వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్న ఆశ్చర్య కార్యాలను బట్టి మరి ప్రభువుని విశ్వసించినట్లుగా చూస్తున్నాం. మరి మనం కూడా ఇవన్నీ ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, ఇవన్నీ ఈ వాక్యాలన్నీ మీ అందరికీ తెలిసినవే. ఈ వాక్యపు వెలుగులో మనం ఎలా ఉన్నాం అనేది పరీక్షించుకోవడానికి మనం ఆలోచించాలని ఆశపడుతున్నాను నేను. తర్వాత మేడగది సహవాసాన్ని గురించి చూద్దాం. మరి మార్కు సువార్తలో, తర్వాత లూకా సువార్తలు, వీటన్నిటిలో కూడా, అన్నిటికంటే ముఖ్యంగా యోహాను సువార్తలో 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు మేడగది ప్రసంగం అంటారు దాన్ని. 13వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం వరకు 5 అధ్యాయాలు
మేడగది ప్రసంగం అని చెప్తారు. ప్రభువు చివరి రాత్రి ఆయన శిలువ మరణం పొందడానికి ముందు రాత్రి ప్రభు తన శిష్యులతో పాటు ఆ మేడగదిలో మరి ఆయన పస్కా ఆచరించడం, తర్వాత వారికి అనేక సత్యాలు చెప్పడం, ఇవన్నీ మనం చూస్తాం. ఆ మేడగది ఎవరిదండి? అది యెరూషలేములో ఉన్నటువంటి మార్కు తల్లి అయినటువంటి మరియది. మరి ఆ మేడగదిలో ఉన్నటువంటి సహవాసం ఎంతగా ఆశీర్వదించబడిందంటే మనం చెప్పలేం. మన అపోస్తల కార్యాల్లో కూడా చూస్తాం మనం. 12వ అధ్యాయంలో పేతురు గారిని మరి బంధించి జైల్లో ఉంచినప్పుడు దేవదూతలు వచ్చి ఆయన్ని విడిపిస్తారు. విడిపించిన తర్వాత మరి ఆ సమయంలో అనేక మంది ఈ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు పేతురు గారి కోసం. ఆ పేతురు గారు ఆ ఇంటికి వస్తారు. 12వ అధ్యాయం 12వ వచనం చదివినట్లయితే మార్కు తల్లి అయినటువంటి మరియ ఇంటిలో ఉన్నటువంటి ఆ ప్రేయర్ మీటింగ్ జరుగుతున్నటువంటి స్థలానికి పేతురు గారు వచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే ఒక కుటుంబం ఎప్పుడైతే ఆ దేవుని సహవాసాన్ని కలిగి ఉండడం ప్రారంభిస్తుందో అది ఒక దేవాలయంగా మారిపోతుంది అన్నమాట. అనేక మందికి అక్కడ ఎంతో మంది చేరి మరి పేతురు గారి కోసం ప్రార్థించినట్లుగా ఆ మొదటి సంఘంలో ఉన్నటువంటి భక్తులందరూ అక్కడ చేరి ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదండి, మరియ కుమారుడైనటువంటి మార్క్ ఏమయ్యారండి చివరికి? పౌలు గారి యొక్క సువార్త ప్రకటించేటటువంటి సువార్త దండయాత్రలో ఆ బిడ్డ కూడా పాల్గొన్నట్లుగా చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, పౌలు జైల్లో ఉన్నప్పుడు కొలసీ పత్రికలో మార్క్ పేరు కూడా చూస్తాం. అక్కడ పౌలు గారితో ఉండి ఆయన సహవాసంలో ఉండి ఆయనకు సేవ చేసినట్లుగా మార్కును చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా రెండో సువార్త రాసింది ఎవరండి? రెండో సువార్త మత్తయి సువార్త. వింటున్నారా? ఆంటీ మార్కు గారు. రెండో సువార్త మార్క్. గ్రీక్ లో ఉన్నటువంటి క్రిస్టియన్స్ కి మార్క్ రాసినటువంటి సువార్త. సో ఏ విధంగా ప్రభు ఆశీర్వదిస్తారు తన్ని మరి ఆశ్రయించినటువంటి వారిని, ఆతిథ్యం ఇచ్చినటువంటి వారిని, తను చేర్చుకున్నటువంటి వారిని, తన పేరట తన భక్తుల్ని, సేవకుల్ని చేర్చుకున్నటువంటి కుటుంబాన్ని ఏ రకంగా ఆశీర్వదిస్తారు. ఆ బిడ్డ కూడా ఒక గొప్ప సేవకుడుగా మార్కు రూపొందినట్లుగా చూస్తాం మనం. తర్వాత మనం అత్యద్భుతంగా చూసేది ఏంటంటే, నాకు టైం అయిపోతున్నట్టుంది. చెప్పండి. పౌలు భక్తునికి ఓ చక్కని కుటుంబంతో పరిచయం అయిందండి. 18వ అధ్యాయం అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో కొరింథీ సంఘానికి వెళ్ళారు పౌలు గారు. చదువుతాను, బాగుంటుంది చదువుకుందాం. మొదటి 3 వచనాలు చదువుతా. చాప్టర్ అండి అపోస్తల కార్యం 18 అండి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి వెళ్లిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి క్రొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురముండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ వారు కలిసి పనిచేయుచుండిరి. ఈ అకుల ప్రిస్కిల్ల భార్య భర్తలండి. వాళ్ళని రోమా నుంచి పంపించేశారు. క్లౌదియా చక్రవర్తి అనుకుంటాను. ఆయన సమయంలో అందరూ క్రిస్టియన్స్ అంతా కూడా, క్రైస్తవులు అందరూ వెళ్ళిపోవాలని అంటే ఆ రోమ్ నుంచి వచ్చేసినటువంటి కుటుంబం వాళ్ళది. వచ్చి వాళ్ళు కొరింథీలో ఉన్నప్పుడు పౌలు గారు తన రెండో మిషనరీ జర్నీలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు చాలా 1.5 సంవత్సరాలు అక్కడ ఉన్నట్లుగా మనకు ఉంటుంది. కింద మనం చదివితే 18th చాప్టర్ చదివితే తెలుస్తుంది. పౌలు గారు కొరింథీలో ఉన్న సమయం 1.5 years. వారితో ఉండి మరి ఎంతగా వారిని వాక్యంలో బలపరిచారంటే చివరికి వాళ్ళు ఇతరులకి సరైనటువంటి సువార్త చెప్పగలిగేలాగా వారిని సిద్ధపరిచినట్లుగా చూస్తున్నాం. అదే అధ్యాయంలో 24 నుంచి చదువున్నాను. 18-24 నుంచి నేను చదవండి.
అలెగ్జాంద్రియా వాడైన అపుల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడునై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశము పొంది తన ఆత్మ యందు తీవ్రపడి యోహాను బాప్తిసము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించెను. ప్రిస్కిల్లా అకులయు విని అతని చేర్చుకుని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విస్తపరిచిరి. తరువాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడు అక్కడికి వచ్చి చూడండి, అతడు చెప్తున్నటువంటి అపోల్లో చెప్తున్నటువంటి సువార్త కంప్లీట్ కాదు, ఇన్కంప్లీట్. యేసుప్రభు అని గురించి తెలియదు. సో అక్కడ అకుల ప్రిస్కిల్లా ఎంతగా వాళ్ళు ఈ వాక్యం యొక్క సంపూర్ణ సువార్త తెలుసుకున్నారంటే అతన్ని చేర్చుకొని, సో పౌలు గారికి ఆశ్రయం ఇవ్వడమే కాదు, కలిసి పనిచేయడమే కాదు, ఇప్పుడు ఇంకెవరిని చేర్చుకున్నారు? అపోల్లోని కూడా చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విశదపరిచినప్పుడు అతను తర్వాత మరి కొరింథీ సంఘంలో అనేక సంఘాల్లో అపోల్లో గారు చాలా బాగా పనిచేసినట్లు, సువార్త ప్రకటించినట్లుగా, అంటే ఇంకొక సేవకుడిని సిద్ధపరచడం, వారు నేర్చుకున్నది ఇతరులకి ఇవ్వడం. మనం కూడా అదే చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎవరైనా ఏదైనా తెలుసుకున్నప్పుడు ఇతరులకి చెప్పడానికి, ఇతరులను బలపరచడానికి మనం ట్రై చేస్తున్నాం, మన శక్తి కొలది, దేవుడు మనకి ఇచ్చినటువంటి శక్తి కొలది. కాబట్టి ఇక్కడ అకుల ప్రిస్కిల్లా వీళ్ళు చాలా స్పెషల్ కపుల్గా కనపడతారు మనకి నూతన నిబంధన గ్రంథంలో. అంత మాత్రమే కాదు, కొరింథీకి వ్రాసినటువంటి పత్రిక 1 కొరింథీ 16-19 చదువునానా? తొందరగా వెళ్ళాలిరా, టైం అయిపోతుంది. అంటే 1 కొరింథీ చాప్టర్ అండి 16-19 చివరిలో. ఓకే. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్లను వారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. చాలు. ఎవరి ఇంట సంఘం ఉందండి? అకుల ప్రిస్కిల్ల ఇంట ఉన్న సంఘము. సో ఆ ఒక సంఘాన్ని కూడా వాళ్ళు స్థాపించేసేసారు. సో దేవుని సేవకుల్ని వారికి ఆతిథ్యం ఇచ్చి వారి ట్రైనింగ్ లో మనం కూడా ఎదిగినప్పుడు మనం కూడా మన ఇళ్లలో కూడా ఒక సంఘం తయారవడానికి అవకాశం. ఇంటనున్న సంఘం మొదట క్రైస్తవులుగా మారినప్పుడు, విశ్వాసులుగా మారినప్పుడు బిడ్డలు ఇళ్లల్లోనే సంఘాలు ఉండేయండి. అలాగే లూదియా ఇంట్లో కూడా సంఘం ఉన్నది. 16వ అధ్యాయంలో మనం అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో పౌలును శీల వాళ్ళు ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చివరగా ఆ లూదియా ఇంట్లోకి వెళ్తారు. లూదియా ఇంట్లో కూడా చిన్న సంఘం ఉంటుంది. అంటే ఎక్కువ మంది కాకపోవచ్చు, బట్ దేర్ వేర్ సమ్ పీపుల్. అట్లా సంఘాలు ఇళ్లల్లో ఉండేవి అన్నమాట. ఇక్కడ కూడా మరి సంఘం ఉన్నట్లుగా చూస్తున్నాం. అలాగే రోమీలకు వ్రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం చివరిలో ఒక చక్కని సాక్ష్యం పౌలు గారు చెప్తున్నారు. నేను చదువుతాను. 16వ అధ్యాయం చదువున్నాను. చదవనంటే అద్వితీయ జ్ఞానవంతుడైన రోమా 16th చాప్టర్ 3rd and 4th verses. థర్డ్ అండ్ ఫోర్త్. క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్ని జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. థ్యాంక్స్ నాన్న. ఎంత చక్కని సాక్ష్యం చూడండి. ఆ ప్రాణాని కోసం వాళ్ళ ప్రాణం ఇచ్చేవాళ్ళు. నేను మాత్రమే కాదు, ఇంకా అందరూ వారికి కృతజ్ఞులు అయ్యున్నామని చెప్పి అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారంటే ఎంతగా భార్య భర్తలు మరి సువార్త సేవలో పాల్గొన్నారో చూస్తున్నాం. అది మరి పౌలు గారి సహవాసంలో వాళ్ళు ఎదుగుంటారని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. అలాగే తిమోతి 2వ పత్రిక 4:19 కూడా వారిని గురించినటువంటి సాక్ష్యాన్ని చూస్తున్నాం మనం. కాబట్టి ఇక్కడ మనం మరి పైన ఇంతమందిని చూసాం మనం, ఎలాగా వీళ్ళందరూ కూడా ఆ దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు, ఆయన సువార్తను విన్నప్పుడు ఏ విధంగా వాళ్ళ జీవితాలు మారిపోయినాయో, అనేకుల్ని దేవుని వద్దకు నడిపించడానికి వారు ఎలాగా ఉపయోగపడ్డారో, వారి ఇళ్లలోని సంఘాలు ఎలా ఆశీర్వదించబడినాయో ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మరి మనం ఎలా ఉన్నామో ఈరోజు మనం పరీక్షించుకోవాలి. ఒక్కసారి చివరిగా మత్తయి సువార్త 25వ అధ్యాయం
మత్తయి సువార్త 25వ అధ్యాయం. తీసానా? ఆంటీ ఇది ఒక్క మాట నేను చెప్తాను. ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం ఉపమానం కాదండి. ఇది ప్రభు మరి రానయ్యున్నటువంటి దినాల్లో, అంత్య దినాల్లో అన్యజనులకు జరిగేటువంటి తీర్పుని గురించి ఇక్కడ మాట్లాడారు. అయితే దీంట్లో కొన్ని సత్యాలు మనం దీని గురించి చెప్పుకోవచ్చు. 34 నుంచి 40 వరకు చదువునానే. ఇక్కడ గొర్రెలు మేకలు అని చెప్పి ప్రభు సపరేట్ చేసినట్టుగా మనం చూస్తాం. ఈ వాక్య భాగం మీ అందరికీ తెలిసే ఉంటది. కుడి వైపున ఎడం వైపున ప్రభు గొర్రెల్ని మేకల్ని నిలబెడతారు. 34 నుంచి 40 చదువురా వచనాలు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా ఎద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీకు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొనుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. థ్యాంక్స్. అలాగే 45, 46 చదువు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాను. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. థ్యాంక్ యూ. సో ఇక్కడ ప్రభు 2 రకాల వ్యక్తుల్ని మనకు చూపిస్తున్నారు. గొర్రెలు మేకలు అంటున్నారు. ఇది యాక్చువల్గా అంత్య దినాలకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా. గొర్రెలు ఇవన్నీ అన్యజనులు యూదులకి సహాయం చేసినటువంటి వారు. భయంకరమైనటువంటి శ్రమల కాలంలో యూదుల్ని దగ్గరికి తీసి వాళ్ళకి సహాయం చేసినటువంటి వాళ్ళని గొర్రెలు అంటున్నారు. మేకలంటే అన్యజనులు తన బిడ్డల్ని, విశ్వాసుల్ని, దేవుని బిడ్డల్ని, వారికి ఏ రకమైనటువంటి సహాయం కానీ, ఏ రకమైనటువంటి మరి మేలు కానీ చేయనటువంటి వారు అనమాట. అక్కడ మనల్ని మనం పెట్టుకుందాం ఒకసారి. మనం కూడా ఎట్లా ఉంటున్నాం ఈరోజు? మరి మనం దేవుని బిడ్డల్ని, స్వార్థ సేవకుల్ని మన ఇళ్లలో చేర్చుకుంటున్నామా లేదా? ఈ సందర్భంలో నేను ఎప్పుడు డాక్టర్ సరళ గారిని జ్ఞాపకం చేసుకుంటాను. డాక్టర్ సరళ గారిని నేను బహుశా నేను అనుకుంటాను 10 years ఓల్డ్ అనుకుంటాను. నేను మొదటి చూసినప్పుడు 10-12 years ఓల్డ్ అయి ఉంటారు. మా మదర్ నన్ను, మా చెల్లిని గుగ్లర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. అప్పుడు ఫ్రెష్గా వచ్చి ఉంటారు మేడము జాయిన్ అవ్వడానికి అక్కడ డాక్టర్గా. మరి తర్వాత మా జీవితకాలం అంతా కూడా అనేక సందర్భాల్లో మా అనారోగ్యాల్లో, డెలివరీస్లో వారి దగ్గరికి వెళ్ళడం, అంత మాత్రమే కాకుండా తర్వాత రిటైర్ అయిన తర్వాత వారి ఇంట్లో మరి చక్కటి ప్రార్థనా కూటాలు పెట్టి ఎంతో మందిని దేవుని దగ్గరికి నడిపించారు. నిజ దేవుని తెలుసుకోవడానికి సహాయం చేశారు. ఆవిడ జీవితకాలం అంతా కూడా మనందరికీ ఒక గొప్ప మాదిరి. మన మధ్య ఉన్నటువంటి వారు, మనతో ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డగా కేవలం ఒక డాక్టర్గా మాత్రమే కాదు, స్వార్థ సేవకురాలుగా ఈ రోజు కూడా ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా వారి ఇంటి దగ్గరికి ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూనే ఉంటారు. ఆ ఆశీర్వాదాలన్నీ మనం చూస్తున్నాం. ఎంతమందికి మరి ఆ చిన్న బిడ్డలు, ఎయిడ్స్ చిల్డ్రన్ అందరికీ ఒక ఆదరణగా, ఒక పెద్దగా ఉండి అందరు కూడా దాంట్లో పాలు పొందేలాగా, ఆ సేవలో పాలు పొందేలాగా, అనేకులు ఆ సేవలో పాలు పొందేలాగా ప్రభు వారిని ఉపయోగించుకుంటున్నారంటే మరి ఈ సమయంలో మనం ఈ ఆతిథ్యం ఇవ్వడం అనేది, దేవుని బిడ్డల్ని చేర్చుకోవడం అనేది, దేవునిలో వారిని నడిపించడం అనేది, బలపరచడం అనేది, వారు కూడా మరి ఒక సేవకులుగా వారు తర్బీదు పొందడానికి, దేవుని సేవ చేయడానికి వారికి ఎలా మార్గం చూపించాలి, ఇవన్నీ చేస్తున్నటువంటి పెద్దల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో మరి మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మరి దేవుని సేవలో ఉన్న వారికి మనం ఏ రకంగా సేవ చేస్తున్నామో మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఆర్థికంగా చేయొచ్చు,
ఆతిథ్యంతో చేయొచ్చు. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా, వారిని ఇంట్లో చేర్చుకోవడం ద్వారా, అప్పుడప్పుడు వాళ్ళని పిలుచుకొని ప్రార్థనలు చేయడం, ఇవన్నీ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సమయంలో మా కుటుంబంలో మేము కొన్నిసార్లు చేశాము. తర్వాత బిడ్డలు ఇప్పుడు నా పెద్ద కుమారుడు గాని, రెండో బాబు గాని, వాళ్ళిద్దరు అంటే కాన్స్టెంట్‌గా అంటే ఎవ్రీడే కాదు. బట్ దే మేక్ ఇట్ ఏ కష్టం అనమాట. తప్పనిసరిగా పాస్టర్ గారిని, పెద్దల్ని వారిని పిలుచుకొని ఇంట్లో ప్రార్థనలు, అలాగే కుటుంబ ప్రార్థనలుగా జరుగుతా ఉంటాయి. అక్కడ ఒక్కొక్క కుటుంబాన్ని వాళ్ళు విజిట్ చేయడం. ఆ విధంగా బిడ్డలు దేవునిలో ఎదుగుతా ఉన్నారు. దేవుని సేవలో ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తాను. మనందరం కూడా ఆలోచించుకుందాం. ఆర్థికంగా సహాయపడొచ్చు. మరి ప్రార్థనలు వారి కోసం కేవలం ప్రార్థనలు మాత్రమే కాదు. వారికి ఆతిథ్యం ఇవ్వడం, వారిని చేర్చుకోవడం, వారిని ఆదరించడం, వారి కష్టాల్లో మనం కూడా వారి పాలి భాగస్తులుగా మనం నిలవబడ్డం. వాళ్ళకి కూడా అనారోగ్యాలు అవి వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు మనం ఎలా సహాయం చేయాలి? ఇవన్నీ కూడా మన బాధ్యత విశ్వాసులుగా. అప్పుడే మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు కూడా, మరి ఇప్పుడు అనేక కుటుంబాలను చూసాం. ఎన్ని కుటుంబాలు దేవుని సేవలో పాలు పొందడం వల్ల ఆశీర్వదించబడ్డారు. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారు చూసాం. అలాగే మనం కూడా మరి మన బిడ్డలకి, మన కుటుంబాలకి, ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఈ కార్యాలన్నీ చేయాలని చెప్పి ఈరోజు మనం నేర్చుకున్నాము. మరి స్వార్థ సేవలో ప్రాణాలు అర్పించినటువంటి ప్రభు శిష్యులు, స్వార్థ సేవకులు, వాళ్ళని అందరినీ మనం ముందు ఉంచుకుందాం. దేవుని బిడ్డలుగా మన వంతు, మన బాధ్యత చేయడానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్.